తిరుగుతాడు ఓకే అని అంటే మా పోయే గురం అంటాడు ఒకసారి ముడికి మా చెయ్యడు. ఒక్క పాట రాని అది తనకి పెట్టుకుని ఒక స్టాండ్ కొనుక్కోరా ఈసారి. హలో హాయ్ గాయ్స్ నమస్తే వెల్కమ్ టు గింబలకడి గంబ జంబలకడి బొమ్మ ఛానల్ పెట్ట జంబలకడి జంగరయ్యన హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఖైరతాబాద్ వినాయకుని చూడడానికైతే వెళ్తున్నాం. మేము అండ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి అందరం కలిసి బయటకు వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ దారి అండి, వినాయకుని దగ్గరికి వెళ్ళే వరకు కార్లో వచ్చామన్నమాట. అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. వెనకున్నది బాబాయి, ఇక్కడ ఉన్న అమ్మాయి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ కూతురు అనమాట. అటు సైడ్ అమ్మాయి ఈ అమ్మాయి వాళ్ళ మా కృష్ణన్న వాళ్ళ కూతురు అనమాట. ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ, ఇంకొక అన్న, ఈ మొత్తం ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. ఇంకొక అన్న వైఫ్ అనమాట. ఈమె ఇద్దరు చిన్నపిల్లలు ఈమెకి. ఆమె కృష్ణన్న వైఫ్. ఇంకొక అందరం ముగ్గురం కలిసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్గా వినాయకుని చూడడానికైతే వెళ్ళామన్నమాట. వెనక వస్తున్నది మా అబ్బాయి. చూసారా, నైట్ 11:30కి అనమాట. ఫుల్ జనాలు ఉన్నారు. నేను మా పాప వెనక వస్తున్నాను చూడండి. ఫుల్ జనాలు అయితే ఎంత రష్ ఉందంటే అంత టైంలోనే, ఇంకా పగులు అయితే అసలు కాలు తీసి కాలు పెట్టడానికి ఉండదంట, అంత జనాలు ఉంటారు ఖైరతాబాద్లో. అందుకని చెప్పి మేము నైట్ 11:30కి వెళ్ళాము, 11:30కి వెళ్ళాము. 11:30కి వెళ్ళినా కూడా రష్గా ఉంది బాగా. మనం కొనడానికి ఏమన్నా కొనాలనుకున్నా కూడా ఐటమ్స్ కూడా 11:30, 12 అవుతున్నా కూడా అన్నీ అట్లే ఉన్నాయి అన్నమాట. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. వీళ్ళిద్దరే అమ్మ కూతురు అన్నమాట. చూసారా, మొత్తం ముగ్గురు ఫ్యామిలీలు అయితే కలిసాం. ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, మేము ముగ్గురం కలిసి అందరం కలిసి వెళ్ళాము అనమాట బయటకి. నైట్ టైంలో చూడండి షాపింగ్ ఏం కొంటున్నారు, ఫుల్ కొంటున్నారు అంత టైం అయినా కూడా. మాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఇగో ఈ అమ్మాయి అబ్బాయి అన్న చెల్లెలు, ఆ వదిన కొడుకు కూతురు. అటు సైడ్ ఉంది కదా ఆ అమ్మాయి కూతురు, ఇది పడుకొని నిద్రపోతున్న పాప, ఇంకొక బాబు, ఇద్దరు అయితే ఉన్నారు ఆమెకి. మా బాబు మేము దేవుని దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ఫుల్ వీడియో తీయడానికి కుదరక షార్ట్ వీడియో అయితే తీసాడు మా బాబు. చూసారా ఎంత ఫుల్ రష్ ఉన్నారో. ఇక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేస్తున్నారు. మా బాబు ఫోటో తీయమంటే తీస్తున్నా. ఫుల్ జనాలు ఉన్నారు, చిన్నగా కూడా కాదు అసలు. నుంచొని ఫోటో దిగడానికే లేదు, వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. పోలీసు వాళ్ళు సెల్లులు జాగ్రత్త, మీ పర్సులు జాగ్రత్త మీరు ఇక్కడ అని చెప్తున్నారు. ఆయన దిగడానికైతే కుదరట్లేదు. ఎలాగోలా వాళ్ళు మేమందరం నుంచొని ఒక ఫోటో అయితే దిగామన్నమాట. ఒక ఫోటోనే దిగినాం, అంతకన్నా ఎక్కువ దిగలేకపోయాము. మళ్ళీ తర్వాత మెయిన్ రోడ్ మీదకి ఒక ఫోటో దిగాము. ఇగోండి విఘ్నేశ్వరుడు అయితే ఇంత దూరం నుంచి చూస్తేనే మనకు బాగా కనిపిస్తున్నాడు. దగ్గరికి వెళ్తే అంత బాగా కనిపించాడు అనమాట. ఫుల్ రష్ ఉంది. మేము ఫొటోస్ దిగడానికి ఫోటో దిగుదాం, మళ్ళీ దగ్గరికి వెళ్తే కనిపించాడు వినాయకుడు అని చెప్పి అనుకుంటున్నాం. ఫోటోలు అయితే దిగాము. ఫొటోస్ దిగి దేవుని దగ్గర ఇంకా దగ్గరికి పోయినాక తీసుకోవడానికి అయితే కుదరలేదు.
ఇంకా అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది. మేము దర్శనం చేసుకొని వచ్చేసాము అనమాట. వర్షం స్టార్ట్ అయింది. మెయిన్ రోడ్డుకి వచ్చాము మళ్ళీ. చూసారా ఎట్లా ఫుల్ వర్షం పడుతుంది. నైట్ ఇప్పుడు 12:30 అవుతుంది అనమాట. 12:30 అవుతుంది. ఆ వర్షంలోనే వచ్చి నుంచున్నాం. మా ఆయన కారు వేసుకొని వస్తా అని వెళ్ళాడనమాట. ఫ్యామిలీతో మేము, పిల్లలు నిద్రపోతున్నారు, అందుకే మేమైతే ఇక్కడ కూర్చున్నాం. లొకేషన్ అయితే సూపర్గా ఉంది కదండి. నాకైతే బాగా నచ్చింది అనమాట. నైట్ టైంలో ఈ లొకేషన్ సూపర్గా. ఈ వదిన చూడండి బాబునైతే పడుకొట్టుకొని నిద్రపిస్తుంది అనమాట. వాడైతే లేస్తుంటాడు, నిద్రపోతున్నాడు. మా పాప ఇంకా బాబు పైన వస్తున్నారు. వర్షం వస్తుందని సైడ్కు నుంచున్నాము. వీడు ఫుల్ నిద్రలో ఉన్నాడు.